టైటిల్ ఉన్నది ఆధారంగానే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను. సో జూన్ 4 మనకి ఎలక్షన్ అయిపోయి జూన్ 4న రిజల్ట్ అనేది రాబోతుంది. జూన్ 4న కనుక రిజల్ట్ సీఎం అయిన జగన్కి అనుకూలంగా ఉంటే లండన్ నుంచి కంపల్సరీ ఇండియాకి వస్తాడు. ఒకవేళ సీఎంకి కనుక అనుకూలంగా లేకపోతే లండన్ నుంచి జగన్ రాడు. ఇది పక్కా 1000% గ్యారంటీ. ఎందుకంటే సీఎం అనుకూలమైన దేశం ఏదైనా ఉందంటే కంపల్సరీ సీఎంకి ఇండియాలో నుంచి పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా అనుకూలమైన దేశం ఉందంటే అది లండనే. అలాగే ప్రపంచంలో ఉన్న వేరే దేశాలకి చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది. ఎవరైనా తప్పు చేసి లండన్ పారిపోయి లండన్లో దాక్కుంటే వాళ్ళకి సెక్యూరిటీగా లండన్ అనేది ఇవ్వగలుగుతుంది. మన భారతదేశాన్ని పరిపాలించింది కూడా అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం లండనే. సో లండన్లో ఎవరైనా ఏ విధంగా బతకొచ్చు, అది ఎక్కడి నుంచి వచ్చినా సరే. ఇప్పుడు నేనేం చెప్తుంటే ఇంతకుముందు గతంలో విజయం మాల్యా నెంబర్ 1 స్థానం, అతనికి 9,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఇండియా నుంచి పారిపోయి అక్కడ ఆస్తులు కొనుగోలు చేసి జడ్జాగా బతుకుతున్నాడు. సో అతను ఎక్కడున్నాడో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అతని ఆస్తుల విలువ, అతను ఇంపోర్టేసిన ఆస్తుల విలువ అంతా కూడా అందరికీ తెలిసిందే. నెంబర్ 2, ఇండియా నుంచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరజ్ మోడీ. ఇతను కూడా వజ్రాల వ్యాపారం చేస్తూ నేషనల్ బ్యాంక్ అయిన మొదట్లో అప్పు చేసి ఎగ్గొట్టేసి పారిపోయి లండన్లో దొంగడు. సో ఇప్పుడు ఇదే పర్పస్లో అంటే ప్రజెంట్ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారికంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా తెలివిగా ప్లాన్ చేసి లండన్ అనేది పారిపోయాడు. సో లండన్ పారిపోయి మనం అనుకుంటున్నాం అంటే అతను వెళ్ళింది ఏ విధంగా వెళ్ళాడు, అక్కడ వాళ్ళ అమ్మాయి చదువుకుంటుంది, ఎడ్యుకేటెడ్ చదువుకుంటున్నాను దేనికి వెళ్ళాడంటే అక్కడికి వెళ్తేనే ఇతను సేఫ్టీగా ఉండగలుగుతారనే ఉద్దేశంతో వాళ్ళ అమ్మాయిని లండన్లో చదివించడం అనేది జరుగుతుంది. సో లండన్లో జరిగిన తర్వాత ఇప్పుడు లండన్లో ఉన్నాడు. లండన్ నుంచి తిరిగి వస్తాడా లేదనేది ఎవరికి గ్యారంటీ అయితే లేదు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ అతను కనుక సీఎం అంటే ఓడిపోతే కనుక కంపల్సరీ ఇక్కడ ఆస్తులన్నీ అమ్మేసి ఆస్తుల పరంగా సంబంధించిన అన్ని ఆల్రెడీ అతనికి ఇండియాలో నెంబర్ 1 స్థానం అవుతుంది. ఇది డబ్బు సంపాదించడంలో. సీఎంగా గెలిచిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా అతను సీఎం పరిపాలన చేసేది. సీఎంగా గెలిచిన తర్వాత 5 ఏళ్లలో తన ఆస్తులలో 100 కోట్ల రూపాయలు అనేది పెరిగింది. సో రూపాయి జీతం తీసుకోకుండానే 100 కోట్ల రూపాయలు అనేది అతను సంపాదించాడు. అది ఎలా అనేది మనకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో అతను సీఎం అంతా గెలిస్తే కనుక ఇండియాకి వచ్చే అవకాశం ఉంది. గెలవకపోతే ఎలాగ తన పైన ఉన్న 33 కేసులు ఈజీగా అతను ఎదుర్కొనే అవకాశం ఉంది కనుక తనకు బెయిల్ కూడా వచ్చే అవకాశం లేదు. అందుకనే ముందుగానే ప్రణాళికంగా ఆలోచించి లండన్ అనేది పారిపోయాడు. తిరిగి వస్తాడని గ్యారంటీ 1000% కూడా ఎవరికీ లేదు. ఇండియాలో తనకున్న ఆస్తుల విలువ 340 కోట్లు. ఇది ఇండియాలోనే ప్రజెంట్ నెంబర్ 1 స్థానంలో సీఎంలో ఉన్న ఆయన ఫస్ట్ స్థానంలో ఉన్నాడు. అలాగే చాలా మనకి జీవోలు అనేది పాస్ అవుతూనే ఉన్నాయి. చాలా మంచి రూల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడి నుంచి పారిపోయి లండన్ ఉన్న వాళ్ళని తీసుకురావడం మన ఇండియా వల్ల కాదా? విజయ్ మాల్యా 9,000 కోట్ల రూపాయలతోటి జంప్ అయిపోయాడు లండన్కి. తర్వాత ఉన్న స్థానంలో నీరజ్ మోడీ వజ్రాల వ్యాపారి 7,000 కోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అప్పు చేసి పారిపోయాడు. ఇప్పుడు జగన్. ఇతనికి ఎన్నాత్రోనే మనకి గుర్తించడం కష్టం. ఎందుకంటే చాలా అక్రమ కేసులో చాలా అవినీతి పరుల్లో అతను నెంబర్ 1 స్థానంలో ఉంటాడు. ఇప్పుడు విజయ్ మాల్యా అలాగే నీరజ్ మోడీని గెంటేసి మొదటి స్థానంలో జగనే వస్తాడు. అతను 100 రూపాయలు కనీసం దొంగతనం చేసినా కూడా అతని పైన కేసులు అనేది ఎక్కువగా బనాయించి దొంగగా ముద్ర వేస్తారు. కానీ వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసి వాళ్ళ ఖాతాలో వేసుకుని పరదేశీయులు బతుకుతున్న వీళ్ళని ఏమనాలో మనకైతే తెలియని పరిస్థితి. సో ఇదే కనుక కొనసాగితే ఇండియాలో అందరూ ఇదే విధంగా ఫాలో అయ్యే అవకాశం కూడా ఉంటుంది. చాలా మంది అప్పు చేసి జడ్జాగా బతుకుతున్నారు. దొంగతనాలు చేసి కూడా జడ్జాగా లండన్లో, అమెరికాలో ఆ పేపర్స్ కనపడుతున్నారు. ప్రధానంగా అయితే అందరికీ సేఫ్టీ గల దేశం అయితే లండనే. మరి ఇంకా 2 రోజులు మనకి గడువు అనేది ఉంది. జూన్ 4 అయితే సీఎం జగన్ తిరిగి వస్తాడా రాడా? మీ కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి. వీడియోని అయితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి.